ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ యొక్క కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఇప్పటివరకు ఏళ్ళనాటి శనిప్రభావం ఒక్కసారిగా తగ్గి మంచి వాతావరణం వస్తుంది. ఆరోగ్యపరంగా బాగుంది. ధనపరంగా కొన్ని చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లానే వీళ్ళ ఆలోచన ధోరణి మంచి చేయడానికి ప్రయత్నం ఉంటాయి, చాలా బాగుంటుంది. కానీ ద్వితీయంలో శని, రాహు, శుక్ర, బుధులు ఉండటం వల్ల కుటుంబంలో వీళ్ళంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు వీళ్ళకి సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళంటే కుటుంబంలో వీళ్ళ అవసరము, వీళ్ళ యొక్క ఉన్నతి, వీళ్ళ యొక్క మంచితనము, వీళ్ళ యొక్క సహజమైనటువంటి గుణగణాలు అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి. అంటే ధనపరంగా ఈ రకాలన్నిటి కూడా వీళ్ళకి ఒక మంచి కాలంగా గోచరిస్తుంది కుంభరాశి వారికి. కానీ ఇక్కడ ఏంటంటే మీ మాట సలహాలు ఎవరికి ఇవ్వకండి, అది మాత్రం చెప్తున్నా. ఎందుకంటే మీ సలహా తీసుకోవటం వల్ల వాళ్ళు అక్కడ చెడు అయ్యే అవకాశం ఉంటుంది. మాట సలహాలు ఇవ్వకండి, జస్ట్ చూడండి అంతవరకే. మీ సలహాలు వాళ్ళకి అవసరం లేదు. ప్రస్తుత కాలం అది అప్రస్తుతం. మీ సలహాలు తీసుకోవడం వల్ల చెడు ఎదురైంది అనుకోండి, మంచి పక్కన పెట్టండి. చెడు ఎదిరితే మీరే చేశారని మీ మీద పడే అవకాశం ఉంటుంది. వాడు సలహాలు ఇవ్వకుండా ఉండడం మంచిది ఎవరికైనా కానీ. అది తర్వాత చతుర్థంలో గురుడు ఉన్నాడు. చతుర్థంలో గురువు ఉండటం వల్ల బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. వాడు మిమ్మల్ని దూరం పెడుతుంటారు. మీరు ఎంత బంధువులు ఎంత దగ్గర ఉన్నా కానీ వాడు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ బంధువులు ఏమంటారు, మాకు తెలియకుండా చేస్తున్నారు, ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, సరే అట్లే అనుకోమనండి, వదిలేయండి. అంతేగాని దాన్ని పట్టించుకొని అవసరం లేదు. కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి కొంత రుణం చేసే అవకాశం ఉంటుంది. కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎక్కువ స్ట్రెస్ కాకండి. ప్రతి విషయానికి స్ట్రెస్ అయిపోయి ఇక మనం ఇంతేరా అనుకోవద్దు. కాబట్టి ఆ స్ట్రెస్ అనేది వీడండి, మంచి ఫలితాలు ఉంటాయి. కేతువు 8లో ఉన్నట్టుగా ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభాలు జరిగే అవకాశం ఉంటుంది. అవి మీకు యోగదాయకంగా ఉంటుంది. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. ఏదైనా ఏదైనా తలిస్తే ఒక పని, ఆ పనికి తగిన సహాయం బయట నుంచి వస్తుంది. అటువంటి విషయాలన్నీ చాలా బాగున్నాయి. ఆర్థికంగా ఈ కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంది. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉండే వారికి చిన్న పాత్రలు వచ్చినా చేయండి. మిమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు, పక్కగా జరిగిపోండి. ఎందుకంటే ఇక్కడ మీకు కావాల్సింది ధనము. ధనం ఉంటే, ఆదాయం ఉంటేనే మీరు పైకి వస్తారు. కాబట్టి ధనం కోసం కొన్ని చిత్కారాలు పడే అవకాశం ఉంటుంది, పడే పరిస్థితి ఉంది. ఇక అది మనకు తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతుంది అనుకోవడం మంచిది.